జార్జ్ రాకేష్ బాబు అండి. మా ఆర్గనైజేషన్ పేరు గుడ్ సమారిటన్స్ ఇండియా. గత 11-12 సంవత్సరాల నుంచి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. వృద్ధుల కోసం ఎస్పెషల్గా చేసినాము, అనాథుల కోసం చేసినాము. గత 2 సంవత్సరాల నుంచి అన్నదానం అనే కార్యక్రమం, అంటే హంగర్ అండ్ పావర్టీ గురించి ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే వలస కార్మికులు ఎక్కడెక్కడ నుంచో మన సిటీకి వస్తారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఉద్యోగం దొరకకుంటే భిక్షాటన చేసుకుంటారు. ఎందుకంటే భిక్షాటన చేయడం బెస్ట్ ఆప్షన్ ఏం లేదు. అది చౌరస్తా మీద నిలబడి చేసుకోవడం, వాళ్ళకి దెబ్బ తగిలితే ఆ దెబ్బను చూపించుకొని డబ్బులు వసూలు చేసుకోవడం అలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళకి అన్నంతో పని లేదండి. ప్రతిరోజు వాళ్ళకి భిక్షం కావాలా, డబ్బు కావాలా. ఆ డబ్బు తీసుకొని ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు. సో వలస కార్మికులు ముఖ్యంగా ఇప్పుడు బాంబే లాంటి ఢిల్లీ బాంబే కన్నా మన సిటీ హైదరాబాద్ చాలా పెద్దగా అయిపోతుంది. సో చాలామంది ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి మన సిటీకి వస్తున్నారు ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు వాళ్ళు సంపాదించిన డబ్బు 4 రోజులు పని దొరుకుతుంది. 4 రోజులు పని దొరికినప్పుడు వాళ్ళు సంపాదించిన డబ్బు అయిపోతుంది. ఇంటికి పంపించడానికి ఉండదండి. ఫ్రీగా అన్నం దొరుకుతుందంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ దొరుకుతుందని. తెలిసేంతవరకు కష్టమే. మనుషుల్ని నమ్మాలంటే కూడా కష్టమే ఇక్కడ. సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ రకమైన భోజనం పెడితే బాగుంటుందని అనుకున్నాము. ఫ్రీగా ఇస్తారు భోజనం ప్రతి చోట. ఎక్కడైతే ఆకలి ఉందో అక్కడికి వెళ్ళి భోజనం ఇస్తారు. కానీ ఎక్కడైతే భోజనం ఇస్తున్నారో అక్కడ ఆకలి ఉన్న వాళ్ళు రావడం వేరేగా ఉంటుంది. సో జనరల్గా మనము వెళ్ళి గాంధీ హాస్పిటల్ దగ్గర, మన ఉస్మానియా దగ్గర, నిలోఫర్ దగ్గర అన్నం ఇస్తుంటాం. అక్కడ నిజంగా అవసరం ఉంటుంది అందరికీ. సో అక్కడ తీసుకొని తిన్నవాళ్ళు, ఆనందించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది దీనికన్నా మంచి అన్నం వస్తుందేమో అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనిషి ఆశ, ఆకలికి మనం ఏం చెప్పలేమండి. కానీ మేము కూడా ఈ విధంగా అన్నం పంచుతున్నాము గాంధీ హాస్పిటల్ దగ్గర అక్కడ. కానీ మాకేమనిపించిందంటే చాలా చోట్ల వేస్ట్ చేసేస్తుంటారు. ఆయనకి ఇష్టం ఉంటే తింటాడు, ఇష్టం లేకుంటే ఆయన వెయిట్ చేస్తాడు, వేరే వాళ్ళు వస్తారు కదా. ఆ వెయిటింగ్లో ఆ అన్నం వేరే వాళ్ళు తిన్నా బాగుంది. గాంధీ హాస్పిటల్ ఎలాంటిదంటే మీరు లంచ్ టైంకి వెళ్తేనే అన్నం పెట్టాలని ఉండదు. ఈ టైంకి వెళ్ళినా అక్కడ మనుషులు ఉంటారు. ఎందుకంటే అడ్మిషన్ చేయడానికి ఊర్లలో నుంచి వస్తారు. వాళ్ళు 12 గంటలకు పేషెంట్ని వదిలేసి అన్నం తినడానికి రాలేదు. 12 గంటలకు ఏ క్యాంటీన్లో అన్నం పెడతారు, అది 4 అయిపోయేసరికి అన్నం పెట్టరు ఇంకా. సో అలాంటి అన్యూజువల్ టైమింగ్స్లో కూడా మేము సాయంత్రం 4 గంటలకి, పొద్దున 10 గంటలకు వెళ్ళి ఫుడ్ పెట్టేది. ఆ అన్నం పెట్టినప్పుడు మాకు అనిపించింది చాలా వేస్ట్ అవుతుందని చెప్పి ఉప్మా సర్వ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఉప్మాతో చట్నీ ఇస్తే గబగబా తినేసి మింగేసి నీళ్ళలాగే వెళ్ళిపోయేది. అంటే ఆ టైంలో అట్లా ఉంటుంది. 4 గంటలకి ఇంత అన్నం వేసి తినరండి. నెక్స్ట్ ఏంటంటే ఎంతో నాకు డోనర్స్ డబ్బులు ఇచ్చి అన్నదానం చేయమంటే నేను అన్నదానం చేస్తున్నాను. కానీ ఆ అన్నదానం చేసి మేము వచ్చేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని ఇట్లానే చూస్తుంటారు ఒకలాగా. ఏమైనా అట్లా చూస్తున్నాం, అన్నం తింటామంటే అన్నం కాదు సార్, ఇదంతా ఎవరు చేయాలా సార్, మేము ఇంటికి పోవద్దా, మేము పొద్దుటికెళ్ళి ఉడుస్తూనే ఉన్నాం, ఏం చేయాలా సార్ అని చెప్పి మళ్ళీ ఉడుస్తారు. సో నాకు కూడా అనిపించింది ఒకవైపు మంచి చేస్తున్నానేమో కానీ ఒకవైపు ఇబ్బంది ఉంది. సో అన్ని వైపులా ఆలోచించి చేయాలి. ఎంత తక్కువ ఇబ్బంది ఇవ్వగలిగితే అంత మంచిది. సో మేమేమనుకున్నామంటే ఈ ఇస్త్రాకులలో మీరు ఎంత పెద్ద ఈకో ఫ్రెండ్లీనైనా పెట్టండి, అది ఇస్త్రాకే పడేయాల్సింది. ఆ పడేయాల్సిన దానికి డస్ట్బిన్ అనేది లేదు. నేను చాలా చోట్ల అన్నదానం చేసినప్పుడు చూసినాను, ఎవరు కూడా డస్ట్బిన్ క్యారీ చేయరండి. అన్నం పెట్టి కాళ్ళు మొక్కుతారు కానీ అన్నం తినేసిన తర్వాత ఆ ఇస్త్రాకు తీసి జాగ్రత్తగా డస్ట్బిన్లో వేసిన వాళ్ళు చూడలేదండి. కరెక్ట్. సో మనకి మొదలుపెట్టింది ఎలా అనేది ఇంపార్టెంట్ కాదు, దాని ముగింపు ఎంత బాగుంటుందో దాని ఇంపార్టెంట్. సో నేనేమనుకున్నా అంటే ఈ ప్లాస్టిక్ పేపర్స్ అన్నీ బంద్ చేయాలి, మనమే ఒక చోట అన్నం పెట్టాలి, ఒక కిచెన్ లాగా అనుకున్నాను. సో ఇండియాలో అంతా అనలైజ్ చేస్తున్నాను, రీసెర్చ్ చేసి ఏ విధంగా పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను. అప్పుడు గౌతమ్ గంభీర్ గారికి కిచెన్ చూసినాను అనమాట. ఆ కిచెన్లో ఆయన ఎక్కడ కిచెన్ పెట్టాడో అక్కడికి ఆకలి ఉన్న వాళ్ళు వస్తారు, చాలు నాకు అంతవరకు చాలు అని నేను కూడా అదే ఆలోచనలో ఈ విధమైన కరుణా కిచెన్ అని మొదలుపెట్టినాను. ఈ మొదలుపెట్టిన మొదటి రోజు 5గురు వచ్చారనమాట. నిజమా అబద్ధమా అని చెక్ చేయడానికి వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డే 50, తర్వాత 100, ఇంకా పెరిగిపోయారు. ఇప్పుడు 300 మంది వరకు వస్తున్నారండి. అంటే ఇక్కడ మెయిన్గా ఏముందంటే ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారో వాళ్ళకు ఒకలాంటి అథారిటీ ఉంటుంది, ఇంకా కొంచెం వేస్తావా సార్ అంట. ఆ ఫ్రీగా ఇచ్చినప్పుడు ఏమైందంటే అడగాలన్నా వద్దా,
చేసి పంపించేశారు కదా, ఇంత పెద్ద లైన్ ఉంది కదా అని. మళ్ళీ కొంతమందికి అందరికీ రాదు, కొంతమంది ఉద్యోగం చేస్తుంటా ఎక్కడన్నా టిఫిన్ తింటే బాగుండు, ఆకలి వేస్తుంది, ఇంట్లో నుంచి టిఫిన్ తీసుకురాలేదు, అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు లైన్లో నిలబడి తినాలంటే ఇబ్బంది పడతారు. వీళ్ళందరూ ఎంబడి ఎలా ఉంచాలని. కానీ ఇక్కడ 1 రూపీకి భోజనం అనేసరికి అలాంటి వాళ్ళు కూడా వచ్చి 1 రూపీ ఇచ్చి తింటున్నారు. ఇంకా అవసరం ఉంటే ఇంకో 1 రూపీ ఇచ్చి తింటున్నారు. కానీ సాటిస్ఫై అవుతుంది, రెస్పెక్ట్తో తింటున్నారు, వాళ్ళకి డిగ్నిటీ ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళని ఎవరిని మేము వేరుపరచము, నువ్వు ఫలానా అని అనము. అందరు లైన్లో వస్తారు, ఎవరైనా లైన్లో రావాల్సిందే, రూపాయి ఇచ్చి కొనుక్కోవాల్సిందే. అంటే రూపాయితో ₹1,00,00,000 అవుతాయి, రూపాయితో ఎన్నో పనులు అవుతాయి. రూపాయి లేనిది విలువ లేదు. కాబట్టి ఆ రూపాయికి ఉన్న విలువ, ఒక మనిషికి ఉన్న విలువ, మనం ఎవరి పేరు మీద పెడుతున్నామో వారిపైన ఉన్న గౌరవం, వారిపైన ఉన్న విలువని మనం చూపించాలంటే ఫ్రీగా ఇస్తున్నప్పుడు మాకు అంతగా ఇబ్బంది అనిపించింది. సో ఈ విధంగా ప్లేట్లు పెట్టి చేస్తున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్లేట్లు కడిగితే కూడా ఒక మంచి పని అని మేము అనుకుంటాము. ఎందుకంటే వాళ్ళు తిన్నది మేము ఇంటికి తీసుకొచ్చి కడుక్కొని మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ చేయడం కూడా మంచి పని. ఎందుకంటే ఎంత షార్ట్ కట్లో అవ్వాలని చాలా ఆలోచిస్తాం, కానీ ఎంత షార్ట్ కట్లో ఆలోచించినా అది షార్ట్ టైంకే ఉంటుందండి. ఇస్రాకులు పెట్టాము, ఇక్కడ పడేస్తాము, వాళ్ళు తిట్టుకుంటూ తీసుకొని వెళ్తారు. కొన్నిసార్లు అంటారు, సార్ ఖర్చులకు చాయ్ పానికి ఇవ్వరా ఏమన్నా అని అంటే ఇవ్వడానికి డబ్బులు ఉండవు. వాళ్ళకి గూగుల్ పే చేద్దామంటే వాళ్ళ దగ్గర నంబర్ ఉండదు పాపం. సో ఎందుకు లేదని చాలామంది ఆటో వాళ్ళకి, ర్యాపిడో వాళ్ళకి, ర్యాక్ పిక్కర్స్కి, కొంతమంది వలస కార్మికులు ఇక్కడ ఉంటారు అడ్డా పైన. ఈ అడ్డాల నుంచి చాలామందికి తెలిసిపోయింది ఇక్కడ 1 రూపీ భోజనం ఇస్తారని. సో వాళ్ళు టైంకి వచ్చి నుంచుంటారు, కడుపు నిండా తిని వెళ్ళిపోతారండి. ఒక భయం లేదండి. హైదరాబాద్కి వస్తే డబ్బు సంపాదించింది వాపస్ పంపించవచ్చు, కానీ అన్నం కోసం ఖర్చు పెట్టకుండా ఉండడానికి ఈ కిచెన్ వాళ్ళకి చాలా సహాయపడుతుంది. ఇప్పుడు కర్ణాటక కిచెన్ వల్ల రోడ్ సైడ్ పెట్టుకొని 100 రూపీస్ మీల్స్, 70 రూపీస్ మీల్స్ పెట్టుకొని అమ్ముతున్నారు కదా. సో వాళ్ళతో మీకు ఏమైనా ఇబ్బంది జరిగింది? వాళ్ళు రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతున్న వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అంటే ఆకలి ఉన్నవారు ఏ ప్రాంతంలో వచ్చినా వాళ్ళు తక్కువ ప్రైస్లో అన్నం పెట్టాలి, ఇంటి వంట పెట్టాలి, హోమ్ మీల్స్ పెట్టాలి. క్లౌడ్ కిచెన్ అంటే హోమ్ మేడ్ మీల్స్ అన్నట్టుగా అన్నిటికీ సరిపోయినట్టుగా వాళ్ళు పెడుతున్నారు. మేము మాత్రం అట్లా కాదండి, బిజినెస్ కాదు, జనరల్గా చారిటీ వర్కే చేయాలా, కానీ హోమ్ మేడ్ ఫుడ్ ఉండాలా, క్లౌడ్ కిచెన్లో వండినట్టుగా ఉండాలా, ఇంట్లో వండుకోవాలా. ఇంట్లో ఏ విధంగా పప్పు చేస్తామో అదే విధంగా పప్పు చేస్తామని ప్రతిరోజు ఒక రకంగా పెడతాము. ఒకరోజు పొంగల్ పెడతాము, తమిళనాడు పొంగల్, ఒకరోజు బగారా రైస్ ఇంకా సాంబార్ పెడతాము, ఒకరోజు టమాటా రైస్ రైతా పెడతాం, ఒకరోజు ఉట్టి అన్నం ఇంకా కట్టి దాల్ అంటారు, హైదరాబాద్లో ఫేమస్ అనమాట. పుల్లగా ఉంటుంది పప్పు, అది కొంచెం వేసుకొని తిన్నారు కడుపు నిండిపోతుంది, అంటే తృప్తిని ఇస్తుందండి. అదొకటి చేస్తాం. మళ్ళీ కిచిడి కట్ట అని దొరుకుతుందండి, మన హైదరాబాద్లో ఫేమస్ కిచిడి కట్ట అని, ఈ వేసవి కాలంలో మంచిదండి, అది చేస్తున్నాం. అంటే మేము కూడా హైదరాబాదీ స్టైల్లో హైదరాబాదీ డిషెస్ని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసి మన హైదరాబాద్లో 1 రూపీకి ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందని ప్రపంచం అంతా తెలుసుకోవాలి. మన సిటీలో కూడా ఎంత పెద్ద సిటీ అయినా కానీ అంత చిన్నవాడికి కూడా సరిపోయేటట్టుగా ఉన్న సిటీ మా సిటీ. హైదరాబాద్లో అన్నిటికీ బెస్ట్ సిటీ అని చెప్పుకోవడానికి నేను కూడా ఒక కాంట్రిబ్యూషన్ లాగా చేయాలని ఆశతో చేస్తున్నామండి. ఇప్పుడు మీ కిచెన్ వచ్చేసి మనకు ఇక్కడ నియరెస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గర ఉంది, అటు గాంధీ హాస్పిటల్ దగ్గర ఉంది, నియర్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి కదా, అక్కడికి నుంచి కూడా పబ్లిక్ వస్తారా? చాలామంది వచ్చి అడుగుతున్నారు ఏ టైం నుంచి ఏ టైం వరకు అని. ఇక్కడ ఉన్నాయన ఒక ఆయన పార్కింగ్లో ఉంటాడు, వాళ్ళ పని చేసే వాళ్ళందరి కోసం ఉరికొచ్చి సార్ ఏ టైంకి రావాలంటే ఈ టైంకి రావాలి, ఓకే రేపటి నుంచి పంపిస్తానని. ఆయన ఏమంటాడు, వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, వీడు ఇంటికి వెళ్ళి తినేసి రావాలి, వీడు రూమ్కి వెళ్తాడు, రూమ్కి వెళ్ళినప్పుడు ఆకలితో పడుకుంటాడు. ఇంత తిని వాడు 100 రూపాయలు పెట్టి అన్నం తినాలంటే 10 సార్లు ఆలోచిస్తాడు, ఆ డేక్ష కొనుక్కొచ్చుకుంటాడు. మళ్ళీ వాడు ఊరు వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను అడ్వాన్స్ ఇవ్వాలా, సార్ చాలా బాగుంది సార్ నేను మా వాళ్ళని పంపిస్తాను. సో ఏదో విధంగా మనిషిని మనం తృప్తిపరచడానికి ట్రై చేస్తున్నాం. అన్నదానం కన్నా గొప్ప దానం ఏది లేదండి. అన్ని మతాల వాళ్ళు చెప్తారు అన్నదానం చేయడం చాలా గొప్ప పని. ఇప్పుడు ప్రతి సర్కిల్లో గవర్నమెంట్ వాళ్ళు 5 రూపీస్ భోజనం కూడా పెడుతున్నారు కదా, మరి దానివల్ల మీకేమైనా ఇబ్బంది అవుతుందా? సార్ ఎన్జిఓ అనగానే ఏంటంటే గవర్నమెంట్తో కలిసి పనిచేయడం. గవర్నమెంట్ ఎక్కడైతే పోవడానికి ఇబ్బందిగా ఉంటే సహకరించుకొని మేము కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్ళి పబ్లిక్ కోసం పనిచేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇబ్బందిగా రోడ్డు మీద టక్కరై
యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి వలస కార్మికుడికి, వాడిని అర్జెంటుగా వాడిని హెల్ప్ చేసేది గవర్నమెంట్ అండి. 108లో హాస్పిటల్లో పెడతారు. హాస్పిటల్ పెట్టి ఎంత ఖర్చు అయినా వాడికి ఆపరేషన్ చేపిస్తారు. తర్వాత మాలాంటి ఆర్గనైజేషన్స్కి టచ్ చేస్తారు. మీరు ఈ భాష తెలుసుకుంటే వీళ్ళని ఇంటికి పంపించండి, మీరు ఆ మీల్స్ ఇస్తే కొంచెం ఈ అబ్బాయికి మీరు చూడండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా. సో ఆ విధంగా మేము కలిసి చేస్తున్నాం. వాళ్ళు చేసే పని గొప్ప పని, మేము చేసేది ఏదో చిన్న పని. నేను ఎవరితో కాంపిటీషన్ చేయట్లేదండి, జస్ట్ ఒక కాన్సెప్ట్ని గౌతమ్ గంభీర్ గారు చేశారు, మేము కూడా ఆ విధంగా చేయాలి. మనిషికి విలువ చూపించాలి. రూపాయిది ప్రతి మనిషికి వాల్యూ ఉంటుంది. వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మమ్మీ డాడీ వాల్యూ డిగ్రీ వచ్చి జాబ్ వచ్చామంత కాదండి, కంప్లీట్గా ఉన్నంత వరకు చేయాలి. సో ఆ వాల్యూస్ కోసం ఎక్కువ మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.